హాయ్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ మాట్లాడుకోవాలంటే ఆయిషా గారు అండి. ఆయిషా గారు వెళ్ళిపోతున్నారు బిగ్ బాస్ హౌస్ నుంచి. సో తనకి టైఫాయిడ్ అండ్ డెంగ్యూ పాజిటివ్ వచ్చింది. సో అనౌన్స్ చేశారు. సో తను బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయారు. సో ట్రీట్మెంట్ కోసము. సో తనకి మంచిగా కోలుకోవాలని కోరుకుందాము. మంచిగా కోలుకొని మళ్ళీ రీఎంట్రీ అంటే మేబీ డెంగ్యూ అదంటే ఆల్మోస్ట్ ఒక 2-3 వీక్స్ పడుతుంది. సో చూద్దాం, మే ఫినాలేకి అలా వస్తారేమో. ఇంకా ఇంకా తర్వాత మాట్లాడుకోవాలనుకుంటే ఈరోజు జరిగిన ఎపిసోడ్ అసలు ఏం జరుగుతుందండి. అసలు ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు ఆ మాధురి గారు, ఆ సంజన గారు, అసలు ప్రతి ఒక్కరు అసలు ఏంటి, అసలు ఏం మాట్లాడుకుంటున్నారో అసలు అనిపిస్తుందండి నాకు. అసలు మేము అర్థమే కావట్లేదు. ఈవెన్ నిన్న అమరు అర్జున్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఇలా టాస్క్ ప్రకారంగా వాళ్ళు చెప్తారు. రీతు ఇలా సంజన తనుజ వీళ్ళిద్దరూ చెప్తారు లైక్ మీరు కంటెండర్స్ డైరెక్ట్ అవుతారు అని చెప్తే. ఎందుకంటే వీళ్ళు కావాలని చేస్తున్నారా, కావాలని ఇలా చెప్తున్నారా ఏంటి అని అర్థం. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి తనుజకి అందరికన్నా హై అమౌంట్ ఉంది. సో తనకి క్యాప్టెన్స్ కంటెండర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వీళ్ళు సంజనాని చూపివ్వండి ఇదంతా నాకు వీళ్ళు కావాలని పెడుతున్నారా ఏంటి అంటే ఇది నాకు కొంచెం స్క్రిప్టెడ్ లైక్ బిగ్ బాస్ చేపించారేమో అన్నట్టు అనిపించింది. ఇది పక్కన పెడితే ఈరోజు ఎపిసోడ్ అండి, అసలుకి ఏమన్నా అసలు తిడుతున్నారా అసలుకి మాధురి గారు కానీ అసలు సంజన గారు కానీ అసలు ఏంటబ్బా వీళ్ళు ఇలా తిడుతున్నారా అసలు కనిపించింది. నార్మల్గా అయితే ఈరోజు ఎపిసోడ్లో కూడా అసలుకి సంజన దివ్య గురించి అయితే అసలుకి అసలు అంత క్యారెక్టర్ని అసలు సంజన గారు దివ్య గారిని ఎందుకు అలా అంటున్నారు అర్థం కాదు. రోడ్ రోలర్ లాగా ఉంది, మీద పడిపోతుంది, తన మీద పడితే అంతుంది అంటే తన అలా బాడీ షేవింగ్ అలా చేయకూడదు. అసలు ఎందుకు తను అలా మాట్లాడుతున్నా నాకు అర్థమే కావట్లేదు. ఈవెన్ మాధురి కూడా రీతుని నువ్వు హౌస్కి ఎందుకు వచ్చావు, నువ్వు ఇద్దరితో లైక్ కనెక్షన్ పెట్టుకోవడానికి వచ్చావా పవన్తో, అది ఇదని అంటుంటే అసలు ఏంటబ్బా ఏంది అసలు వీళ్ళేంది ఒక్కొక్కరు ఇలా మాట్లాడుతున్నారు. అసలు ఏంటి అసలు బిగ్ బాస్ హౌస్ అనుకున్నారా లేకపోతే ఏం చేపల మార్కెట్ అనుకున్నారా నాకు అర్థం కావట్లే. అసలు తనైతే అసలుకి ఏ నోటికి ఏది వస్తుంది మాట్లాడుతుందండి మాధురి గారు అయితే. రీతునైతే నిజంగా నాకు రీతుని చూసి నిజంగా పాపం అనిపిస్తుందండి సీరియస్లీ. తను అది మాట్లాడడం కానీ అసలుకి తను నాకు నిజంగా తింగరపుచ్చి అసలు పాపం అనిపిస్తుంది రీతుని చూస్తుంటే. ఈవెన్ తను చేసేదంటే తను అంత లీనియన్స్ ఇవ్వబట్టే కదా పవన్కి అదంతా వీళ్ళు ఇలా చేస్తున్నారు అనిపిస్తుంది. కానీ తను చాలా రాంగ్గా అంటుందండి. తను మాధురి గారు అయితే అసలు రీతుని అయితే అసలు ఎన్నన్నది అసలుకి నాకే అసలు ఏంటి ఇలా మాట్లాడుతుంది అనిపించింది. నువ్వు పవన్తో ఉన్నావు, పవన్తో మాట్లాడుతావు పాపం. దీంట్లో ఏమైందంటే పవన్ చూసి చాలా పాపం అనిపించిందండి, చాలా జాలేస్తుంది. తను కావాలని చేస్తున్నారా ఇలా అని నెగిటివ్ చేస్తున్నారు. ఎందుకంటే పాపం తనకి ఆల్మోస్ట్ తనకి మనీ ఇచ్చారు. రీతుని అందరూ ఇప్పుడు రాము మనీ తీసుకున్నాడు, బ్లూ టీంలోకి వెళ్ళిపోయాడు, మనీ తీసుకున్నారు. సో రాముని అనలేదు. ఇప్పుడు రీతు పవన్కి కొద్దిగా మనీ ఇచ్చినందుకు మాధురి ఎన్నంటే ఎన్నింది. ఇవన్నీ ఎందుకు అన్నిందంటే అక్కడ వాళ్ళు టాస్క్ ఇస్తారు కిల్ అని చెప్పి బోర్డుని. సో ఇది తను కిల్ అని రాయడం వల్ల తన కంటెండర్ పోయింది. సో కంటెండర్ ఎప్పుడైతే పోయిందో ఇంక వీళ్ళంతా అసలైన మొఖాలు బయటపడ్డాయి. ఏమైనా సంజనాకి కానీ మాధురికి కానీ. ఎందుకంటే అప్పుడు దాకా మంచిగా ఉన్నారు, నిన్నటి మార్నింగ్ దాకా లైక్ నిన్నటి దాకా మంచిగా మాట్లాడి యాక్టివ్గా ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళ కంటెంట్ రాదనుకున్నారు సో వాళ్ళ మాస్కులు బయటపడ్డాయి. అసలు ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు. నాకైతే పాపం అనిపించిందండి. ఈవెన్ ఇమాన్యుయల్ అప్పుడు కూడా సంజన రైట్ డెసిషన్ తీసుకోవాలి. ఈవెన్ గేమ్ అప్పుడు కూడా నాకు ఎందుకు ఇలా చేస్తుంది అసలు అర్థం కాలేదు. సో నీకెళ్ళి చేస్తా. సో ఇప్పుడు తను క్యాప్ అదే క్యాప్టెన్సీ రౌండ్ ఇచ్చినప్పుడు క్యాప్ ఇచ్చేసారండి. సో ఇచ్చేస్తే అది పట్టుకోవాలంటే తను సంజనాకి ఇస్తే సంజన అండి నిఖిల్ని తీశారు నార్మల్ లెక్క ప్రకారం. దివ్యాన్ని తీసేసింది. ఎందుకంటే నార్మల్గా తెలుసులే ఆమె దివ్య మీద ఎప్పటి నుంచి ఆమెకి దివ్య అంటే అసలు ఇష్టం లేదు. సో దివ్యాన్ని తీసేసింది. నార్మల్గా నువ్వు ఇమాన్యుయల్ క్యాప్టెన్ అవ్వాలనుకుంటే నువ్వు నిఖిల్ని తీసేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇమాన్యుయల్ ఉంటే కష్టం కదా, క్యాప్ నిఖిల్కే వచ్చేది క్యాప్. సో నిఖిల్ క్యాప్టెన్సీ అయ్యాడు. సో తను నార్మల్ ఇలా తీసుకోవాలి. సో వాళ్ళు అడిగిన దాంట్లో పాయింట్ ఉంది లైక్ దివ్య తనుజ ఇలా అడుగుతారు కదా, మీరు నిఖిల్ తీసేసారు, మీరు ఇమాన్యుయల్ని క్యాప్టెన్ చేయాలని అనుకుంటే అని
తను చెప్పింది. సో అది ఓకే. బట్ నాకు అలాగే తను క్యాప్టెన్సీ కంటెండరు అయ్యే ఛాన్సెస్ లైక్ ఇప్పుడు మనీ కానీ ఒక 100 ఎక్కువ ఉన్నా కానీ నిఖిల్ పవన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అక్కడ తనకి లేకపోవడం వల్ల నాకు నిజంగా పాపం అనిపించింది పవన్ చూస్తే. ఇది అక్కడ పెడితే సంజన నిఖిల్ని తీసేసి నిఖిల్ సంజయ్ తీసేస్తుంటే బాగుండేది. బట్ అక్కడ అన్యాయం చేసింది నాకు అనిపించింది. తర్వాత క్యాప్ తీసుకెళ్ళి మాధురికి పెడతారు. మాధురికి పెడితే నాకు తెలిసి మాధురి ఏంది దానికి రీతుని తీసేసింది. రీతుని తీసేస్తే నువ్వు దానికి ముందు నిఖిల్ తీసేటప్పుడు అయితే లైక్ అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయిలు గెలవాలి అలాంటప్పుడు. సో రీతు ఐ మీన్ లైక్ తను వీళ్ళు ఇమ్మాయిలు ఉన్నప్పుడు ఇమ్మాయిలను కూడా తీసేయాలి కదా, రీతుని తీసేసింది. నాకు అక్కడ రాంగ్ అనిపించింది. ఈవెన్ ఓకే తర్వాత ఒక అఫ్కోర్స్ ఇమ్మాయిల్ క్యాప్ తీసుకున్నాను, ఎందుకంటే తనుజ పట్టుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను చాలా ఎపిసోడ్ నుంచి చెప్తాను, ఈ 1 వీక్ నుంచి తనుజకి హెల్త్ బాగాలేదండి. తను బాడీ కూడా చాలా వీక్, తన హెల్త్ బాగాలేదు. ఆల్మోస్ట్ ఈవెన్ టాస్క్లో కూడా తను కానీ నిజంగా హెల్త్ బాగాలేకపోయినా ఈ 1 వీక్ టాస్క్లో తనుజ చాలా బాగా ఆడిందండి. సీరియస్లీ ఆ డబ్బులు దొంగతనం చేయడం కానీ తనని ఐ మీన్ లైక్ తన మాధురిని సేవ్ చేయడం కానీ అసలు ప్రతిదీ చాలా యాక్టివ్. ఈవెన్ గేమ్లో కూడా తను 100% తను ట్రై చేసింది. ఈవెన్ క్యాప్టెన్సీ టాస్క్లో కూడా దాంట్లో. సో ప్రతి ఒక్కరు నాకు ప్రోమో చూసినప్పటి నుంచి అంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు లైక్ సీరియల్ డ్రామా అసలు ఎలా ఉంటున్నారండి సీరియల్ డ్రామా అని. అసలు నాకు చూస్తే నిజంగా పాపం అనిపించిందండి. అసలు తను అలా అప్పుడు అసలు ఈవెన్ అక్కడ క్యాప్ తీసుకున్నప్పుడు తనకు తెలుస్తుంది తను చాలా వీక్గా ఉంది. ఈవెన్ దో తను ఎంత ఫోర్స్గా పడడం కానీ అదంతా ఎంత స్ట్రెయిన్ అయి ఉంటుంది. దాని తర్వాత కాసేపటికి లైక్ అటెండెన్స్ తీసుకుంటారు, లైక్ తన చేత బ్యాడ్జ్ పెట్టించుకుంటారు. అదంతా నాకు ఇవాళ కొంచెం ఫేక్ అని అనిపించింది. సో పెట్టుకున్నారు, మంచుకున్నారు. నాకేమైనా లాస్ట్ వీక్ ఏమో ఇద్దరు పోట్లాడుకోవడం అలా అయిపోయారు. ఇప్పటికి వచ్చేసరికి ఇద్దరు మంచిగా అయిపోయారు. అవన్నీ పక్కన పెడితే కాసేపటికి తనుజ పడిపోద్దండి. సో పడిపోతుంది, డీహైడ్రేషన్ అయిపోయింది. సో దీన్ని చాలా హంగామా చేశారు అంతా, నెగిటివిటీ డ్రామా అది ఇదని. ప్యూర్ అండి, తనకి హెల్త్ బాగాలేదు. తనకి 1 వీక్ నుంచి ఫీవర్, హెల్త్ బాగాలేదు. అక్కడ ఆల్మోస్ట్ అందరికి తెలుసు. ఆల్మోస్ట్ 1 వీక్ నుంచే లైవ్ చూస్తున్న వాళ్ళకి అందరికీ తెలుసు. ఈవెన్ చాలా వీడియోస్లో కూడా నేను చెప్పాను బాగాలేదు. ఈవెన్ తను తీసుకెళ్తుంటే నిజంగా నాకే ఏడుపు వచ్చిందండి. అంత తను చూస్తే నిజంగా జాలేసింది, అసలు ఏడుపు వచ్చింది. ఎందుకంటే తన్ని లిటరల్లీ పట్టుకెళ్ళారండి ఈవెన్ డాక్టర్ రూమ్కి. తను అసలు స్ప్రోత్ కోల్పోయింది, ఎందుకంటే తనకి బాడీ వీక్ కాబట్టి. సో ఆల్రెడీ స్ట్రెయిన్ అయిపోయింది, ఈవెన్ గేమ్లో స్ట్రెయిన్ అయిపోయింది. సో డీహైడ్రేషన్ అయిపోయింది. సో నాకు తెలిసే షుగర్ లెవెల్స్ అన్నీ పడిపోయి ఉంటాయి. తీసుకెళ్ళాక నాకు ఒకటి బాగా అనిపించిందండి, కళ్యాణ్ ఏడుస్తాడు, ఈవెన్ ఇమాన్యుయల్ ఏడుస్తాడు. నాకు ఇమాన్యుయల్ కూడా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్. సో నాకు నిజంగా జెన్యున్ అనిపించిందండి వాళ్ళు. ఇమాన్యుయల్ ఏడుస్తారు. కానీ కళ్యాణ్ ఏడ్చినప్పుడు అండి నిజంగా చిన్నపిల్లడు ఏడ్చినట్టు ఏడ్చారండి. కానీ బయట చాలా నెగిటివ్ అది అని అనుకుంటారు, కానీ వాళ్ళది చాలా క్యూట్ బాండ్ అండి. నాకు చాలా ముచ్చటేసింది అసలు వాళ్ళిద్దరిని చూస్తుంటే. అంటే తను అలా అతన్ని అంటే ఏమంటారు, ఇంత ముందు వరకు తనతో మంచిగా ఉండి ఇలా అయిన తర్వాత వాళ్ళిద్దరూ సపోర్ట్గా మాట్లాడడం కానీ ఇంతవరకు తర్వాత బయట నెగిటివ్ దానివల్ల ఈ 1 వీక్ కొంచెం దూరంగా ఉన్నా కానీ తను అలా పడిపోవంగానే తను అసలుకి చిన్నపిల్లలా ఏడుస్తుంటే అసలుకి ఎలా అనిపించిందంటే మళ్ళీ తను తిరిగి వచ్చినాక ఇంకా చూడాలి మాధురి వీళ్ళు ఇంకా క్లోజ్ చేసుకోవడం అవన్నీ అయిన పక్కన పడితే మళ్ళీ నైట్ వచ్చి పక్కన కూర్చొని మాట్లాడడం కానీ నాకు చాలా క్యూట్గా అనిపించిందండి. వాళ్ళది ఒక మంచి బాండ్ అంతేగాని దాన్ని చెడుగా అలా చెప్పడానికి లేదు. సో ప్రతి ఒక్కరు ఒక లవ్ అది ఇది ఏదో చెడుగా ఇది చాలా మంచి బాండ్. వాళ్ళతో కనెక్ట్ అయ్యారు అంతే, చాలా ఫ్రెండ్షిప్ సంథింగ్ లైక్ మంచి బాండ్ అనిపించింది నాకు. ఈవెన్ తను అన్న నేను సేవ్ అయితే ఒకటి చెప్తాను అని చాలామంది అంటున్నారు. చూడాలి, అదే సారీ సంథింగ్ అలా చెప్తారని నేను అనుకుంటున్నాను. చూడాలి ఏం జరుగుతున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మీనా సోలా, ప్లీజ్ అండి, ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.